ఫారెస్ట్ వాళ్ళు వస్తున్నారు, లోకల్ పొలిటీషియన్లు వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎంత కొంతమంది సొమ్ము చేసుకోవడం కోసం చేస్తున్నారు. ఈ టీలు అమ్ముకోవడం, సిగరెట్లు అమ్ముకోవడం. ఒక మాటలో ఈ కొండ మీదకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? అసలు రావద్దు. 12 వచ్చింది 15 వచ్చింది అంటారు, ఇదంతా ఉత్తి వ్యవహారం. సో వెల్కమ్ బ్యాక్ 5 స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు అయితే ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లో అయితే ఉన్నాం, చూశారు కదా. అంటే ఇక్కడ వజ్రాల కొండకి వెళ్తున్నా ఆల్రెడీ చూడండి మీరు. కొంతమంది అయితే కొండ మీదకైతే వెళ్తున్నారు. అయితే నిన్న ఏం జరిగిందంటే, నిన్న ఈ గుడిమెట్ల కొండ మీదకే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న బైకులకు కానీ ఆటోలకు కానీ గాలి తీసేసి ఫైన్స్ అయితే వేసారంట. ప్రజెంట్ అయితే మనం గుడిమెట్ల కొండకి వెళ్ళే దోవలు అయితే ఉన్నాము. ప్రజెంట్ కూడా చూడండి కొంతమంది ఇంకా కొండకైతే వెళ్తున్నారన్నమాట. వీళ్ళు మొత్తం కూడా ఖమ్మం ఇటు నేలకొండపల్లి ఈ ఏరియా నుంచి వచ్చారు. అదేవిధంగా ఏంటంటే నిన్న కూడా డైమండ్ అయితే దొరికిందంట. అదేవిధంగా ఏంటంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ కొండ మీద ఎంతమంది అయితే ఉన్నారో అక్క ఇప్పుడు దొరికింది అక్క? దోళం దొరికిందా? చెక్ చేశారా? చెక్ చేస్తే 12 పాయింట్లు వచ్చింది. అవునా, ఓకే. అయితే ఇప్పుడు కూడా డైమండ్ దొరికిందంట. మన కింద ఉన్నాం, దోళనే దొరికిందంట. దోళం దొరికితే అయితే చెప్తుంది అంటే అన్న ఇప్పుడే డైమండ్ దొరికింది, పైన చెకింగ్ చేస్తున్నారు చూడండి అని చెప్పేసి. వీళ్ళు మొత్తం కూడా చూడండి ఆ కొండ మీదకైతే వెళ్తున్నారు. అంటే ఉదయం ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా ఇప్పుడు టైం 1 అవుతున్నా కూడా కొంతమంది ఇంకా కొండకి వెళ్తూనే ఉన్నారు చూడండి. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నడుచుకుంటూ వెళ్ళి. అయితే ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ కొండ మీద ఎత్తికే వాళ్ళు డైమండ్స్ అనేది ఇంతవరకు కూడా ఎవరికి డైమండ్స్ అంటే ఏందో కూడా చాలామందికి తెలియదు అనమాట. తెలియకుండా ఇక్కడ వచ్చేసి డైమండ్స్ కోసం ఎదుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏంటంటే డైమండ్ దొరకాలంటే అసలు డైమండ్ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకొని అయితే ఉండాలి. ఎందుకంటే డైమండ్ అంటే ఏందో తెలియకపోతే మనం ఎంత ఎదికినా కూడా కష్టమే. ఎందుకంటే డైమండ్ ఏందో తెలియపోయినప్పుడు మనకి డైమండ్ దొరికినా కూడా పారేసే అవకాశం ఉంది. చాలామంది ఏంటంటే ప్రజెంట్ అయితే గుడిమెట్లలో పోలీస్ ప్రాబ్లం, ఫారెస్ట్ వాళ్ళ ప్రాబ్లం అయితే ఉంది. చూడండి రోడ్డు మీద ఇవాళ దొరికింది కాబట్టి చూడండి రోడ్డు మీద ఎదుగుతున్నారు వీళ్ళు మొత్తం కూడా. చూడండి అన్నోళ్ళు అంటే రోడ్డుకి జరగమన్నా కూడా జరగట్లేదు. ఎందుకంటే అన్న డైమండ్ దొరికింది తొందరగా వెళ్ళిపోవన్నా మేము ఎదుర్కోవాలని అడుగుతున్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? అన్నాళ్ళు అయితే కోదాడంట. తెలుసు కదా మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే మార్గంలో కోదాడ ఒక్కటే ఒక ముఖ్యమైన ప్లేస్గా చెప్పుకోవచ్చు. అన్న వీళ్ళు మొత్తం అయితే కాలేజీ అనుకుంటా, ఎందుకంటే కాలేజీ హాలిడేస్ ఇచ్చి రాగానే వీళ్ళు మొత్తం కూడా చూడండి నిమగ్నం అయిపోయారు. అసలు మన కెమెరా యూట్యూబ్ ఛానల్ అన్నా కూడా ఇక నమ్మట్లేదు. చూడండి ఎట్లా ఎదుర్కొన్నారు చూడండి వీళ్ళు మొత్తం కూడా. అన్న ఒకసారి హాయ్ చెప్పండి అన్న, 5 స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ అన్న హాయ్ చెప్పండి అన్న. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మీ ఛానల్ కూడా చూస్తామని చెప్తున్నారు, బాగుంటాయి వీడియోలు అని చెప్తున్నారు. లోపలికి వెళ్దాం అనమాట. ఇటుగో ఈ చెట్లలో కూడా కొంతమంది చూడండి కదా, ఇది చూడండి అన్న వాళ్ళు కూడా. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నందిగా నందిగా వచ్చారు. అన్న డైమండ్ దొరికిందంట ఈరోజు, ఏమన్నా ఐడియా ఉందన్న? సరే అన్న లేదా అన్నకే తెలియదంటే ఈ ఏరియా చూడండి మొత్తం కూడా చెట్లతో మొత్తం కప్పున్నాయి అనమాట. మీకు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏ విధంగా చెప్తారు మీకు. ఈ విధంగా అయితే ప్రజెంట్ ఈ కొండ మీద అయితే ఉంది, చూస్తూనే ఉండండి. డైమండ్ కూడా దొరికిందంటే మీకు ఇప్పుడు చెకింగ్ చేస్తారు. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అయితే పోలీస్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. మీకు వీడియోని కంటిన్యూ చేస్తూనే ఉండండి, మీకు చెప్తాను అనమాట. దొరికిందంట అక్కడ డైమండ్ ఏమన్నా? నిన్ను తీయట్లేదు, ఇటు వచ్చింది అది కాదు, నాకెళ్ళి వచ్చింది అనమాట. డైమండ్ దొరికిందంటే ఇక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడు దొరికిందా డైమండ్? దొరికిందండి నిజానా? అంతేనా? ఓకే డైమండ్ అయితే దొరికిందంట. నేను ఆ టోపీ పెట్టుకున్న అతను ఎవరు నేను కనుక్కొని చూపిస్తాను. సో చూడండి ఇది మొత్తం కూడా వజ్రాల కొండ. సో ప్రజెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనం కొండ మీద ఉన్నాం. ఈ టైం అయితే 2 గంటలు అవుతుంది. ఎండను సైతం కూడా లెక్క చేయకుండా ఒక వజ్రం అయితే దొరకపోదా మన లైఫ్ సెటిల్ కదా, మనకున్న అప్పులు అటువంటివి మొత్తం కూడా తెరపోవని అన్నారు. ఒక వజ్రం కూడా అక్క ఇప్పుడే దొరికిందా? ఇప్పుడు దొరికిందా? ఎన్ని పాయింట్లు వచ్చింది? 12 పాయింట్లు వచ్చింది. సరిగా వీళ్ళని అడుగుదాం.
అక్క ఇప్పుడు ఇందాక దొరికింది అక్క ఎన్ని పాయింట్లు వచ్చింది 12 పాయింట్లు వచ్చిందా 2 నిమిషాలా ఏ సైజు ఉందా మీకు ఏ సైజు ఉంది ముక్కు పుడక అంత ఉందా అక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్క తెనాలినా మీకేమైనా దొరికిందా అక్క సరే ఇప్పుడైతే డైమండ్ దొరికిందంట చిన్నది అందరిగా ఇక్కడ వీళ్ళ కూడా ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళని కూడా అడుగుతాం డైమండ్ కూడా ఉందంట వీళ్ళ దగ్గర చిన్నది అది కూడా చెప్తున్నారు చూడండి ఇప్పుడు ఇందుకైతే నిన్నైతే ఫారెస్ట్ వాళ్ళు అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చి ఇక్కడ ఇది మొత్తం ఇల్లీగల్ ఏరియా ఎవరు కూడా ఇక్కడ డైమండ్ హంటింగ్ చేయొద్దు అని చెప్పారంట అయితే ఇగో ఇక్కడైతే కొంతమంది వీళ్ళకి దొరికిన రాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదని చెప్తాను ఇగో అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న 5 స్టార్ ప్రవీణ్ 5 స్టార్ ప్రవీణ్ అన్న మీరు ఓకే సరే నేను ఇప్పుడు ఈ అన్నలు అయితే ఉన్నారు మన దగ్గర ఈ అన్నలకైతే ఏమైనా రాళ్ళు దొరికి లేదని వీడియోలో చెప్తా సూర్యాపేట జిల్లా కోదాడ మాదంతా కోదాడే 100 మంది వచ్చిన భోగలు పాళ్ళు నీళ్లు లేవు మంచి నీళ్ళు లేవు ఎవరో జనాలు అది ఫేక్ చెప్పి మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి పోగొట్టుకుని ఒక నెలల సంవత్సరాలు పడి వస్తుర్రు ఏమీ లేదు ఇక్కడ అదేందా అనవసరంగా ఎక్కడి నుంచి జిల్లాల నుంచి వస్తుర్రు ఆగమైపోతురు తప్ప ఏమీ లేదు అవి తొమ్మిది జనాలు పిచ్చెక్కి ఆ తొమ్మిది మట్టినే మళ్ళీ పొలుగా పారలతోనూ టాప్తో అంటారు తప్ప అది వజ్రాలు దొరుకులేవు పాలు అంతా ఫేక్ వ్యవహారం ఈ ఛానల్ ఆన్లైన్లో వచ్చిన కాంచి జనాలు పిచ్చోళ్ళు చేస్తుర్రు పోగొట్టుకుని వచ్చి ఛార్జీలు పెట్టుకొని గుంటూరు గుడివాడ నుంచి వస్తుర్రు తెలంగాణ నుంచి రావచ్చి ఆగం కావద్దు పురుగు పూసింది జనాలు ఇబ్బంది పడుతుర్రు సరైన దారి లేదు నీళ్ళు లేవు పాలు చిన్న పిల్లగాలు తీసుకొని ఒకళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏదో సెట్ అయ్యేది అనుకుంటారు కానీ అదంతా ఫేక్ వ్యవహారం ఆశపడవద్దు మానవుడు కూలిపోయిన 200-300 వస్తాయి కానీ వీటికి వచ్చి ఇబ్బంది పడి ఎదుటి వాళ్ళని ఆగం కావడం వేస్ట్ అది ఛార్జీలు బొక్క పొట్ట తిండి తిప్పలు చాలా ఇబ్బందిగా ఉంది మా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం చూడు అక్కలు చెల్లెలు నాయనమ్మలు అన్నలు బాబాయిలు చాలా ఇబ్బంది గుర్రు సరే దారి డొంక లేదు పనికి పోయిన 200 వస్తాయి చాలా ఇబ్బందిగా బతుకుతున్నాం రోజు ఒకళ్ళు కొత్త రూపంగా 2000 మంది 3000 మంది వస్తారు ఈ గుట్టకి ఏ రూపంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆశ రేపు వస్తాయి రేపు కలుతుంది రేపు వస్తుంది అని అంటారు కానీ ఏం లేదు కొంతమంది సొమ్ము చేసుకోవడం కోసం ఈ టీలు అమ్ముకోవడం సిగరెట్లు అమ్ముకోవడం మిషన్ పెట్టి చెక్ చేస్తాం 12 వచ్చింది 15 వచ్చింది అంటారు కానీ ఇదంతా ఉత్తి వ్యవహారం పేద ప్రజలు ఇబ్బంది పడొద్దు ఆ గుట్ట మీద వస్తాయి ఆ గుట్ట మీద ఉంది ఏ గుట్ట మీద అని చెప్తుర్లే కానీ పేద ప్రజలు ఇబ్బంది పడి అప్పులు తెచ్చుకొని ఇంటికాడ 5 రూపాయలు వడ్డీ తెచ్చుకొని ఛార్జీలు పెట్టుకుని వస్తారు మిషన్ ఉంది చెకింగ్ ఉంది ఎన్ని అంటారు కానీ అంతా ఉట్టిదే అది ఉట్టిదే రాళ్ళు తోమి ఉట్టిదే అది అంతా తోమి సొక్కొచ్చి పోయిన తర్వాత మళ్ళీ తోమిని మట్టే తోముకుంటారు తప్ప ఏం లేదు ఒక 3000 రాళ్ళు చెక్ చేసింది ఇప్పుడు వరకు ఒక్క రాయి కాదుగా అడవిలో మంచి గింజ కూడా దొరకట్లే మళ్ళీ ఆ రాయిని మేము గడిగే కాలం ఉన్న నీళ్ళు అయిపోతున్నాయి తెచ్చుకున్న మంచి నీళ్ళు డబ్బా నీళ్ళు కూడా అయిపోతున్నాయి మేమేదో సరే వచ్చినాం సరే ఆశ ఉంటే మానవుడికి ఎవరికైనా ఆశ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి సాధ్యం అయ్యి కానీ అంతగా ఏది నమ్మొద్దు లీటర్ వాటర్ బాటిల్ 40 రూపాయలు అడవిలో కొనుక్కొని తాగాలంటే రాళ్ళు చెక్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే రోజులో అయితే 12 పాయింట్లు వస్తాయి ఇక్కడ ఏంటంటే మీకు 8 పాయింట్లు 9 పాయింట్లు వస్తాయి అంటే ఆర్డినెన్స్ తక్కువగా ఉన్నదన్నమాట ఆర్డినెన్స్ తక్కువ రాళ్ళు ఏంటంటే బంగారు కొట్టులోని కొనుక్కుంటున్నారు 12 పాయింట్లు వస్తే వజ్రం కాబట్టి ఇక్కడ స్పాట్ పేమెంట్ ఇవ్వటం ఎంత వజ్రం ఉంటే ఎవరైనా కొంటారు అన్న నిన్న అంటే చాలా మంది నిన్న ఫారెస్ట్ వాళ్ళు వచ్చారన్నారు కదా అంటే వాళ్ళు ఏమన్నా అన్నారా అంటే బైక్లలో గాలి తీసేస్తున్నారు ఎందుకంటే చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు వస్తున్నారు లోకల్ పొలిటీషియన్లు వస్తున్నారు వస్తుంటే ఏంటంటే వాళ్ళు అసలు అంటే ఏమని ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇది ఫారెస్ట్ ఏరియా ఈ ఏరియాలోకి ఎవరు రాకూడదు వస్తే కేసులు రాస్తారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అయితే ఏంటంటే వీళ్ళు చట్టాన్ని అతిక్రమించి అడవుల్లోకి వస్తున్నారు ఏదో ఆస్త వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడతాయి అని చెప్పి వస్తున్నారు
వస్తున్నారు కాబట్టి ఏంటంటే దొరుకుతున్నాయి. ఓకే. అవి రాజసింగ దొరుకుతున్నాయి, రాజసింగ పట్టేసి రాజసింగ అమ్ముకుంటున్నారు. అన్న నిన్న కూడా డైమండ్ దొరికింది అన్నారు, అది నిజమా అబద్ధం? వజ్రం అయితే దొరికింది. అయితే మన దగ్గరికి అయితే రాలే, నేనైతే కొనలేదు. సైలెంట్కి వెళ్ళిపోయింది. రాజసింగ పట్టేసి రాజసింగ అమ్మేశారు. మనకు తెలిసింది దొరికిందని కూడా. అంటే ఇప్పుడు ఈ కొండ మీద ఈ రోజు ఎంతమంది వచ్చారు బహుశా మా అంచనా? మనకి ఇవాళకైతే 2000 మంది వచ్చారు. అది ఇవాళ అయితే ఒక డైమండ్ అయితే దొరికింది. చాలా మంది ఏమంటారు అంటే అసలు గుడిమెట్ల కొండ మీద వజ్రాలు లేవు, గులకరాళ్ళు గుండ్రాళ్ళే. అక్కడ డైమండ్ చెకింగ్ చేసేవాళ్ళు, అక్కడ వాటర్ బ్యాగ్లు బిస్కెట్లు అమ్మే వాళ్ళు బాగుపడటం తప్ప అక్కడ నిజంగా డైమండ్లు ఏమంటున్నారు. నిజంగా అసలు ఈ కొండ మీద డైమండ్లు ఉన్నాయి ఒకటే మాట్లాడు. వజ్రం అయితే ఉంది. నేలకొండ పొలాలకు 1,50,00,000 రూపాయలు దొరికింది. వజ్రం దొరికిందని చెప్తారా ఇక్కడ? ఎందుకంటే కొంతమంది వజ్రం అమ్ముకోవాలనే ఉద్దేశం కలిగిన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే వజ్రం అయితే మాకు చూపించేసి మేము అమ్ముతామన్నా అని చెప్తారు. కొంతమంది అయితే కొండ మీద అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడన్నా కొద్దిగా రేటు పెరిగితే ఇంకేమైనా కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి బయటికి వెళ్ళి అమ్ముకుంటున్నారు. వజ్రాలు దొరుకుతున్నాయి. 6 కోణాలు త్రిభుజి షడ్భుజి డైమండ్ కూడా ఇదే కొండ మీద దొరికింది, ఇదే ప్రాంతంలో దొరికింది అన్నారు. నిజం వాస్తవం? డైమండ్ అయితే దొరికింది మనకు. అది సత్తనపల్లి వాళ్ళకి, దిగుడు పండుగ చెందిన వాళ్ళకి సత్తనపల్లి వాళ్ళకి దొరికింది. దాని వాల్యూ 65,00,000 రూపాయలు. ఎట్లా గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుందో? గవర్నమెంట్ అనేది పోలీసులు అనేది దాన్ని తీసుకెళ్లారు. అది అక్కడ షర్బూజీ 6 కోణాల వజ్రం కూడా ఇదే కొండ మీద దొరికింది. అసలు ఈ కొండకి ఏమైనా చరిత్ర ఉందన్న? మామూలుగా చరిత్ర ఉంది. ఇది 11వ శతాబ్దంలో రెడ్డి రాజులు పోతురాజులు అనే వాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి అడవిలు అనేది ఉన్నాయి, చెట్ల మధ్య మనకు కానరాట్ల. ఇక్కడ ఉంది ఏంటంటే ఆనవాళ్ళు, కోటలు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి పురాతనమైన. గతంలో ఈ ప్రాంతాన్ని మొత్తం రాజులు పరిపాలన చేశారు. అంటే గతంలోని ఈ కొండ మీద అయితే వజ్రాల కోసం రాజులు మైనింగ్ చేశారు. అంతేకాకుండా మనకి కొల్లూరులోని ఒక కోహినూర్ వజ్రం దొరికింది. అది దొరికిన కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ కొల్లూరు ప్రాంతాన్ని, మరి గుడిమెట్ల గ్రామాన్ని, పరిటాల చెరువుని, అది మరి అదే జొన్నగిరి, ఇవన్నీ టార్గెట్ చేసి ఇక్కడ ఉన్న వజ్రాలను ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడే మిషన్లు పెట్టి కటింగ్ చేసి మరి వాటిని శుద్ధి చేసి వాళ్ళ దేశం తీసుకుని వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ కర్మాగారం ఉందంట, అది ఎక్కడ ఉందంట? ఇక్కడ ఈ చందలపాడుగా, ఇది గుడిమెట్ల గ్రామానికి, చందలపాడు గ్రామం అనేది ఒక మండలం. ఇక్కడ గుడిమెట్ల గ్రామంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వజ్రాలు కటింగ్ చేసి ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి చంద్రపాడు గ్రామం మండలం కాబట్టి అక్కడ కర్మాగారం ఉంది, అక్కడ శుద్ధి చేసి అక్కడ నుంచి వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అయితే వజ్రాలు దొరుకుతాయి అని మాత్రం వాస్తవం. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి మాత్రం వాస్తవం. రాయికి 10 రూపాయలు తీసుకున్నారు, 20 రూపాయలు తీసుకున్నారు, అది నిజం అబద్ధం? అట్లా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకంటే నా మాటల బట్టి కాదు, ఇక్కడే కస్టమర్లు ఉన్నారు. రాయికి రూపాయి, 2 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 మంది అయితే ఒక్కరికి కూడా దొరకట్లేదు. ఎవరికో ఒకళ్ళ దొరుకుతుంది. ఎవరికి దొరుకుతుంది అనేది కూడా రాయికి 2 రూపాయలు తీసుకున్నారు అని చాలా మంది బయట 10 రూపాయలు తీసుకున్నారు. కాదన్న, ఏదో అంటే చెప్పటమే తప్ప మామూలుగా రాయికి 2 రూపాయలు అంటే స్కాన్ చేస్తే రూపాయి తీసుకుంటాం. 2 రూపాయలే. ఇంకా మరిన్ని రాళ్ళు సుమారు చూసి ఒక 100 రాళ్ళు నేను 100 రూపాయలు, ఒక 50 రూపాయలు, 60 రూపాయలు బయట ఇట్లా అంటుంటే తీసుకునేది అయితే వాస్తవంగా రూపాయి తీసుకుంటున్నారు. ఓకే. ఇంకా ఎక్కువ రాళ్ళంటే ఇంకా తగ్గించి తీసుకుంటున్నారు, కానీ రాళ్ళు దొరికేది అనేది మాత్రం అవాస్తవమే. కానీ వాస్తవం అయితే చూసిన వాళ్ళు ఎవరు లేరేడ. సరే, రాయి అయితే ఒకటి తగిలింది, ఒక పార్టీ వచ్చింది విజయవాడ నుండి, ఆ రాయిని అయితే కొనుక్కొని వెళ్ళడం కూడా జరిగింది. సుమారు ఎంత ఉంటుంది అన్న మార్కెట్, బహిరంగ మార్కెట్ విలువ? 60 సెంట్లు ఉంది. 60 సెంట్లు ఉంటే మేము ఎగ్జామ్ పని 60 సెంట్లు ఉంది. 60 సెంట్లు అంటే మనం మార్కెట్ రేట్ బట్టి క్యారెట్ రాయి ఉంటే క్యారెట్ మిషన్ మీద పెట్టినా మనం కటింగ్ వస్తే కాబట్టి ఇప్పుడు క్యారెట్ 60 సెంట్లు ఉంది. మార్కెట్ వాల్యూ అనేది క్యారెట్ రాయికి, క్యారెట్ సైజ్ రాయి ఉందనుకో, దాని క్వాలిటీని బట్టి మనం ఏం చేస్తామంటే 1 రూపాయి పెట్టగలుగుతాం. అర క్యారెట్ రాయికి అనేది కటింగ్ చేస్తే చాలా వరకు తరుగుపోద్ది. దాన్ని బట్టి ఏం చేస్తామంటే దానికి మనం అనేది వాల్యూ అనేది కట్టలేం. తరిగి ఎంత పోద్దో మిగిలినంత చెప్పలేం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం చెప్పలేం. క్యారెట్ రాయికి అయితే చెప్పగలుగుతాం. అది అని ఇప్పుడు చాలా మంది ఏమని అడుగుతున్నారంటే ఈ కొండ మీద దాదాపు 500 నుంచి 1000 మంది ఉన్నా కూడా అసలు డైమండ్ ఎట్లా ఉంటుందో తెలియదు. అసలు డైమండ్కి ఎన్ని పాయింట్లు వస్తే డైమండ్ అన్న?
ఆ క్రిస్టల్కి డైమండ్కి అసలు తేడా ఏమన్నా ఉంటుంది? అవును, క్రిస్టల్ మెరిసిద్ది, డైమండ్ మెరిసిద్ది. కాకపోతే ఏంటంటే దానిలో హార్డ్నెస్ అనేది మనం కొలుస్తాం. డైమండ్ లో 12 పాయింట్లు వస్తాయి. క్రిస్టల్ అనేది దాని హార్డ్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి 5 పాయింట్లు 6 పాయింట్లు వచ్చే అవకాశం 10 నుంచి 12 పాయింట్లు ఇస్తూ డైమండ్ ఆ ఒకటి ఇస్తూ అది డైమండ్ అని మనం తెలుసుకోవచ్చు, నిర్ధారణ చేసుకోవచ్చు. నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకా డైమండ్ కి ఎన్నో టెస్ట్లు ఉన్నాయి. మేమైతే అవగాహన ఉంది కాబట్టి కళ్ళతో చెప్పేస్తాం డైమండ్ కాదని. మీకంటే అనుభవం ఉంది, ఇక్కడ ఎన్నోసార్లు డైమండ్ చూశారు కాబట్టి చెప్తాను. అది ఈ కొండ మీద తిరిగినా ఇటు పక్కన అటు పక్క మంచిరాళ్ళు దొరకబెట్టిన వాళ్ళు ఇది పెరల్ అంటారు. పెరల్ ఇది అంటే అదొక రాయి అన్నమాట. ఇది పెరల్ అంటే మంచిరాళ్ళు కలెక్ట్ చేసిన అన్న అంటే మామూలు అంటే ఈ రాళ్ళు నువ్వు దొరకబెట్టిన అంటే ఆల్మోస్ట్ డైమండ్ దొరకబెడతామని అర్థం ఏం లేదు. ఈ రాళ్ళు అన్న ఏరిందంటే దీనికి డైమండ్ దొరకబట్టే అవకాశం ఉంది. ఈ రాళ్ళు నువ్వు కనిపెట్టినంటే డైమండ్ కనిపెడతాను అర్థం. అది బాగున్నాయి అన్న రాళ్ళు. కింద ఉన్నారు నువ్వు కుదరగా నువ్వు వద్దన్నావు అసలు దొరికిందన్న వేరే అబ్బో అది చిన్నగా అతకాల. డైమండ్ దొరికింది అనమాట. తీస్తారా? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కోదాడే, మన కోదాడ. ఇది కూడా ఎక్కడ దొరికింది? ఇది కూడా ఎక్కడ దొరికాయి? దీనిలో ఏమన్నా అనుమానం ఉన్నాయి? మీకు ఏమన్నా దీనిలో అనుమానం ఉన్నాయి? లేవా? ఇక్కడ దొరికింది. సో చూసారు కదా, వెళ్దాం ముందుకు వెళ్దాం అన్న. కొంచెం జరగండి, అటు వెళ్తా. ఇది జారిద్ది ఇక్కడ. అవునక్క, బాగానే గుర్తుపట్టినావు. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ కొండ మీద కూడా ఉన్నాం ప్రజెంట్. కొండ మీద ఈరోజు 28 నుంచి 30 డిగ్రీలు ఎండ ఉన్నా కూడా డైమండ్ హంటర్స్ అయితే ఎండ సైతం కూడా లెక్క చేయకుండా అయితే వాళ్ళైతే డైమండ్ కోసం అయితే వాళ్ళ తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఎవరెవరు ఉన్నారనే సంగతి మీకు ఈ వీడియోలో అయితే చెప్తానమాట. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి, ఎట్లా డైమండ్ అంటే చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు అన్న సంగతి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొండ మీద చూడక ఎంతమంది ఉన్నారు, చెట్ల కింద కూడా ఇటు కొంతమంది ఉన్నారన్నమాట. వీళ్ళు మొత్తం కూడా ఇటు కూడా ఉన్నారు. ఈ తమ్ముడు డైమండ్స్ దొరికినాయి అమ్మ. తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉంటారా? ఏమైనా దొరికినాయి?